ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. మనం చాలా మందిని చాలా సార్లు కలుసుకుంటూ ఉంటాం. ఈ రోజు మన స్టూడియోలో మన అతిథిగా వచ్చారు కెఎస్ అనుపమ్ రెడ్డి గారు. సినిమా అనేది 24 క్రాఫ్ట్లతో కూడుకున్న ఓ చిత్ర ప్రపంచం. ఎంతో మంది కోట్ల జనాల తెరేంద్రజాలం. అయితే చూసేవాళ్లు కోట్ల మందే ఉన్నా కోట్ల డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నా విజయపు అంచుల దాకా నిలబడేది నిలదొక్కునేది పదుల లోపే. రాత్రికి రాత్రి కోటీశ్వర్లైన వాళ్లు ఉన్నారు, ఒక్క రోజులో రోడ్ల మీదకి చేరిన వారు ఉన్నారు. అసలు సినిమా ప్రణాళికలు ఎలా వేయాలి, ఏ అంశాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, మంచి సినిమా అందించాలి, మంచి ఆర్థిక పరిపుష్టిని అందుకోవాలి, జనాల్ని ఆనందింపచేయాలి. ఈ ప్రణాళికలు అందరూ వేస్తుంటారు. అయితే సినిమా ఎగ్జిబిటర్గా, సినిమా డిస్ట్రిబ్యూటర్గా, సినిమా రంగాల పట్ల చిన్నప్పటి నుండి తనదైన కోణంలో విశ్లేషించుకోగలిగిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లలో ఒకరు కెఎస్ అనుపమ్ రెడ్డి గారు. వారి దగ్గర నుంచి మనం చాలా విశేషాలు తెలుసుకోవాలి. అనుపమ్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సినిమా జగత్తు విచిత్రంగా ఉంటుందంటారు. తెర మీద కదిలే పాత్రల వెనకాల, అందరూ పనిచేసే దాని వెనకాల ఒక చక్కటి ప్రణాళిక ఉంటే తప్ప అనుకున్న రీతిలో సినిమా నిలదొక్కుకోలేదు అంటూ ఉంటారు కదా. మీరు ఈ రంగం పట్ల ఇంత చక్కటి అవగాహన పెంచుకోవడానికి తోడ్పడిన మీ కుటుంబ నేపథ్యం ఏమిటంటారు? మా నాన్నగారికి సినిమా థియేటర్ కట్టాలి అని ఇప్పటి నుంచో ఆశ. సో ముందు స్టార్ట్ చేశారు ఆయన సినిమా థియేటర్ కట్టడం. అది ఏ ప్రాంతంలో? అది శంకరపల్లి అని, హైదరాబాద్ అవుట్స్కట్స్. మీ నాన్నగారి పేరండి? మా నాన్నగారి పేరు సత్యనారాయణ రెడ్డి గారండి. ఆయన ఏంటంటే ఫస్ట్ కట్టింది శంకరపల్లి థియేటర్, లక్ష్మీ థియేటర్ అని కట్టారు. దాని తర్వాత ముందుకు వెళ్తూ మళ్ళీ ఇంకో థియేటర్, దాని తర్వాత ఇంకో థియేటర్, అట్లా మెల్లిమెల్లిగా కడుతూ పోయారు. సో ఆయన ఏంటంటే సినిమా ప్రదర్శన అనేది చాలా ఇష్టం ఆయనకి, ఒక ఆనందమైన. ఎందుకు అంటే ఆయన మా బేసికల్ గా అగ్రికల్చర్ కుటుంబం అండి. మొత్తం అంతా మా తాత అగ్రికల్చర్, అందరూ అగ్రికల్చర్. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఏకైక వ్యక్తి మా ఫాదర్ ఒక్కరే. చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చే ఎగ్జామ్లు రాస్తే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో మా ఫాదర్ కి ఉద్యోగం వచ్చింది. దాంట్లో ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లైసెన్సింగ్ వింగ్ అని ఉంటుందండి, సినిమా లైసెన్సింగ్ వింగ్. సో సినిమా లైసెన్సింగ్ అన్ని చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. సో దాంతో ఆయనకి ఆసక్తి బాగా పెరిగింది. మేము ఆల్రెడీ భూస్వాములు, మనం ఆల్రెడీ డబ్బులు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఇదే దాంట్లో చేస్తున్నాను, నేను ఎందుకు కట్టకూడదు సినిమాలు అని ఫస్ట్ అక్కడ ఏంటంటే లక్ష్మీ థియేటర్ అని శంకరపల్లిలో అక్కడ కట్టడం జరిగిందండి. కట్టి దాన్ని నడుపుతూ దాని తర్వాత మెల్లిగా వనస్థలిపురంలో సంపూర్ణ థియేటర్ని స్టార్ట్ చేశారండి. అంటే వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏదో పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నారని చూస్తే మా ఫాదర్ వెళ్ళి జాయిన్ అయ్యారు అట్లా. దాని తర్వాత గట్కేశ్వర్లో థియేటర్ అండి, జగదాంబ థియేటర్ అని, దాంతో మళ్ళీ అది కట్టాము స్టార్టింగ్ నుంచి. అది కట్టిన తర్వాత మళ్ళీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో మా నాయనమ్మ ఊరు, మా నాయనమ్మ పుట్టిల్లు ఓల్డ్ సిటీయే, మా అమ్మగారు కూడా ఓల్డ్ సిటీ, సేమ్ అదే ప్రాంతం. సో మా ఫాదర్ కి ఏమనుకున్నారంటే, సరే నేను పుట్టిన ఊర్లో నేను కట్టలేకపోతున్నాను, స్థలం లేక అది లేక, సరే మా అమ్మ పుట్టిన స్థలంలో, నా భార్య పుట్టిన స్థలంలో అవకాశం వచ్చింది ఒకటి అని చెప్పి సుధా థియేటర్ అని అమ్మకానికి వచ్చిందండి అప్పుడు ఓల్డ్ సిటీలో, శాలిబండలో. సో ఆయన ఒక ప్రెస్టీజ్, దానికి ఎంతో కాంపిటీషన్, ఎంతో మంది దానికి పోటీ పడి కొనేవాళ్ళు. కానీ ఏంటంటే ఆయన ప్రెస్టీజ్ బాబాయ్, మా అమ్మమ్మ ఊరిది, మా అత్తగారి ఊరిది, నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ కొన్నారండి అది. సో అట్లా పెట్టుకుంటూ వెళ్ళారు థియేటర్. సో మా ఫాదర్ ఏం చేశారంటే, మాకు అవగాహన ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి హాలిడేస్ వస్తే శనివారం కానీ హైదరాబాద్ తోడు తీసుకెళ్లి చూపించేవాళ్ళు, ఇది అని. సో దాంట్లో మాకు అవగాహన, మాకేంటంటే చిన్నప్పటి నుంచి మాకు ఆసక్తి బాగా పెరిగింది, ఇది నేర్చుకోవాలి, ఇది చూడాలి, ఇది ఎట్లా. దానివల్ల మాకు ఏంటంటే దాని గురించి నాలెడ్జ్ బాగా పెరిగి, సో మేము ఆ లైన్ లో రాగలిగాం చిన్నప్పటి నుంచి చూస్తూ. మా నాన్నగారు ఏం నేర్పారంటే, ఇప్పుడు సినిమా చూడడం వేయడం కాదు, ఎంత కలెక్షన్ వచ్చింది అది చూడడం కాదు, ఏంటంటే అనాలిసిస్ చేయగలగాలి. ఏ సినిమాకి ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎందుకు రాలేదు, అనాలిసిస్ చేస్తే మనం దానికి బిజినెస్ కి ఉపయోగపడుతుంది. మాకు చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ వచ్చారు, మేము అదే పద్ధతిలో నేర్చుకుంటూ వచ్చాము. సో మెయిన్ ఏంటంటే మేము ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం, డేటా తీసుకుని అనాలిసిస్ చేస్తాం, ఎందుకు బాగా నడుస్తుంది, ఎందుకు బాగా నడవట్లేదు, దాన్ని బట్టి మేము ముందు ప్లానింగ్ చేసుకుంటాం. బాగుంది. అయితే మీ ఫ్యామిలీ అందరిలోకెల్లా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా మీ నాన్నగారికి చదువు ఉండటం వల్ల, ఆ వ్యాపార కేంద్రంగా ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడం వల్ల మీ అందరికీ కూడా సినిమా రంగం పట్ల ఆసక్తి కలిగింది. మరి మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను, ఐఎం కోజికోడ్లో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను జాబ్ లో ఎంటర్ అయ్యానండి. మీ వ్యాపార అనుభవాలంటే మీరు ఎంబీఏ చేశారు, సినిమా రంగం పట్ల బాగా ఇష్టం ఉంది, కాకపోతే అన్ని కంపెనీల్లో కొంత కాలం పాటు పనిచేసి ఒక అనుభవాన్ని గ్యాదర్ చేశారు. మరి ఈ సినిమా ఈ డిస్ట్రిబ్యూషన్ వైపు ఏ టైంలో వచ్చారు మీరు? 2013-14 నుంచి ఏంటంటే, మా నాన్నగారు ఏంటంటే ఆయన కొంచెం వయసు పైన పడతా ఉంటే ఆయన కొంచెం చూడడం కష్టం అయిపోయింది. మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు వేరే బిజినెస్ వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళు డిస్టర్బ్ చేయలేకపోయినా అని చెప్పి, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మా నాన్నగారు
ఏజ్ పెరుగుతా పోతుంది, ఆయన చూసుకోలేకపోతున్నానని చెప్పి నేను డైరెక్ట్ రావడం జరిగింది. అవన్నీ వదిలేసి 2013 నుంచి ఇంకా కంటిన్యూ అవుతూ పోయాను దీంట్లో. అంటే మన హాల్స్ అనేవి సొంతంగా ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్టుగా ఎవరికి వాళ్ళకు ఊర్లలో ఉన్నాయండి. కానీ ఇది కార్పొరేటైజ్ అయింది మాత్రం చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక గుత్తాధిపత్యం కిందకు రావడం జరిగింది కదా. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తున్నారు? గుత్తాధిపత్యం ఎందుకు అవుతుంది అంటే, ఒక సినిమా హాల్ ఓనర్ ఉన్నాడండి ఊర్లో. ఆ హాల్ ఓనర్కి మంచి పలుకుబడి, మంచి పేరు, మంచి డబ్బులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సినిమా మాట్లాడాలంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావాలి హైదరాబాద్కి. అవును, హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది. ఆయన ఆ లైన్లో నిలబడాలి, చేతులు కట్టుకొని నిలబడి ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. సో ఏంటంటే వాళ్ళకి అనిపించింది, మరి మాకు ఇంత ఆస్తుండి ఇంత ఉండి వీళ్ళ దగ్గర వచ్చి మేము చేతులు కట్టుకొని నిలబడాలి అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు ఏంటంటే లీజ్ చేయడం మొదలెట్టి, మాకు అంత పలుకుబడి ఉంది, నాకు అవసరం ఏముంది ఇక్కడ వచ్చి నిలబడి చేసుకోవడం, ఎవరికైనా ఇచ్చేస్తే వాడే చూసుకుంటాడు కదా. అదొక రకం. అయితే ఇంకో రకం ఏంటంటే కొందరు ఏమైందంటే సినిమా కాంపిటీషన్ ఉంటుంది. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉంటాయి. సో 4 థియేటర్లు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇస్తా అంటారు. అది వ్యాపారం. సో ఏంటంటే ఆ కాంపిటీషన్లో ఏంటంటే డబ్బులు ఎక్కువ పెట్టడం మొదలెట్టారు. సో డబ్బులు పెట్టడం పోతులు పోయాయి. సో ఆ లాస్ మాకెందుకు, వేరే లీజ్కి ఇచ్చుకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా, మేము మాకు రెంట్ వస్తుంది కదా, ఇది ఒక ఉద్దేశంతో సేఫ్ సైడ్ గా ఇది ఇవ్వడం మొదలెట్టారు. సో ఏంటంటే అందరు అదే ఆలోచనతో ఇచ్చుకుంటూ పోయారు. సో ఏంటంటే ఒక మోనోపోలీలా తయారైపోయింది. ప్రస్తుత ఎగ్జిబిటర్స్ అంటే హాల్స్ ఓనర్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? కరోనా తర్వాత, కరోనాకి ముందు అంటూ 2 విభాగాలు మనం చేసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటారు? కరోనా కంటే ముందు చాలా మంచి టైం అండి అది. అవును, అసలు సినిమా కంటే సినిమా థియేటర్ గానీ, సినిమా ప్రొడక్షన్ గానీ, సినిమా డిస్ట్రిబ్యూషన్ గానీ చాలా బాగుండేది. జనాలు వచ్చేవాళ్ళు. సినిమా టికెట్ రేట్లు కూడా తక్కువ ఉండేవండి. సింగిల్ స్క్రీన్ లో మాక్సిమం టు మాక్సిమం 100 రూపాయలు హైయెస్ట్ ఉండేది. మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు ఉండేది. ఓకే, రిక్లైనర్ అంటే తక్కువ ఉంటుంది, అది 200-250 ఉంటుంది, అది డిఫరెంట్ ఇష్యూ. అది డిఫరెంట్ ఇష్యూ. తక్కువ సీట్లు ఉంటే ఒకటే రో ఉంటుంది కాబట్టి అది పెద్ద మనం కన్సిడర్ చేయనక్కర్లేదు. కానీ 150 మల్టీప్లెక్స్ ఉండేది, 100 రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉండేది. సో జనాలు కూడా బాగా వచ్చేవాళ్ళండి, బాగా వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందటే మొత్తం అందరు ఇళ్లలో ఉండిపోయేసరికి బిజినెస్ అన్ని స్లో డౌన్ అయిపోయినాయి. అన్ని స్లో డౌన్ అయిపోయి సినిమా రంగం ఏముందంటే ఫస్ట్ క్లోజ్ అండ్ లాస్ట్ ఓపెన్ అండి. కోవిడ్ వచ్చినప్పుడు వస్తుంది అని తెలియగానే ఫస్ట్ మూపించింది సినిమా థియేటర్లు అండి. ఎక్కువ క్రౌడ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మూపించింది సినిమా థియేటర్లు. నార్మల్సీ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఓపెన్ చేసింది సినిమా థియేటర్లు అండి. సో ఇది ఈ పరిణామాలు ఏంటంటే జనాలు కొంచెం ఏంటంటే సినిమాకి కొంచెం దూరం అయ్యారు. ఇంట్లో కూర్చొని ఓటీటీ, ఆ ప్రోగ్రాంలు, ఈ ప్రోగ్రాంలు, ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకోవడాలు, ఇటుకి వెళ్ళడాలు. సో అది కొంచెం అలవాటు ఎక్కువ అయిపోయినాయి. సో సినిమా కొంచెం దూరం అయింది. సో టికెట్ పేరు మొదలు పెట్టి అప్పటి నుంచి ఏంటంటే ఇంకా దూరం అవుతున్నారు జనాలు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఈ టికెట్ ధర కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కంటెంట్ చాలా వీక్ అయిపోయిందండి. కంటెంట్ అప్పుడు చాలా బాగా వచ్చేది, మినిమం గ్యారంటీ కంటెంట్ ఉండేది. కనీసం ఎంత బాగాలేకున్నా 1 వారం 2 వారాలు సినిమా నడిచేది. ఇప్పుడు కంటెంట్ ఎంత వీక్ అయిపోయిందంటే 2 రోజులు 3 రోజులు కంటెంట్ అయిపోయింది. ఎంత పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉండట్లేదు సరిగ్గా. ఇంకోటి ఏమైపోయిందంటే పెద్ద హీరోలకి ఏమైపోయింది, పాన్ ఇండియా. నేను పాన్ ఇండియా స్టార్ అయిపోయాను. సో ఏంటంటే సంవత్సరానికి 1-2 సినిమా తీసే హీరోలు, పెద్ద హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి 3 సంవత్సరాల కోటి అట్లా తీస్తున్నారు. సో ఏంటంటే సినిమా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఒకటి మారిపోయిందండి. కంటెంట్ చూస్తున్నారు, సినిమా బాగుంది ఆ లుక్ ఫీల్ తోనే ఆడియన్స్ పట్టేస్తున్నారు. సినిమా బాగుందా లేదా, ఫస్ట్ టీజర్ వస్తుంది, ఫస్ట్ లుక్ వస్తుంది, దాని పట్టేసి సినిమాకి వెళ్ళాలా లేదా డిసైడ్. అది చిన్న హీరో గానీ ఎవరైనా గానీ అది పట్టేస్తున్నారు. మీడియా ఎఫెక్ట్ కూడా చాలా ఉందండి. పెద్ద హీరో అయినా వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న సినిమాలు కూడా కంటెంట్ బాగుందంటే జనాలు వస్తున్నారు థియేటర్. ఇంకోటి ఏమైపోయిందంటే అందరూ ఓటీటీ వలన రావట్లేదు అంటే, కానీ అది తప్పండి. ఓటీటీ ఎఫెక్ట్ అయింది, 10-15% ఎఫెక్ట్ అయింది మాకు. కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి కంటెంట్ అండ్ టికెట్ ధరలు. ఇది మెయిన్ రీజన్. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాం అంటే రిలీజ్లన్నీ ఇప్పుడు పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి బర్త్డేలకి అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. 2 సినిమాలు 3 సినిమాలు విపరీతంగా 3 రోజులు 4 రోజులు హౌస్ఫుల్స్ అండి. అంటే ఆ సినిమాలో శాటిలైట్లో ఎన్నోసార్లు వచ్చి ఉంటాయి, ఓటీటీలో ఎన్నోసార్లు చూసుంటారు, అయినా వచ్చి చూస్తున్నారంటే జనాలకు ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఈ తరం యూత్ ఏముందో వాళ్ళు వచ్చి చూస్తున్నారండి. మేము అప్పుడు మిస్ అయ్యాం ఆ సినిమా, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాం, ఇప్పుడు చూస్తున్నాం. సో కంటెంట్ బాగుంటే వస్తున్నారు. అనుపమ రెడ్డి గారు, ఇక మీకు నచ్చిన సినిమాల్లోని ఒక పాట చెప్పండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అనగానే మనకి పాటలు గుర్తు వచ్చేస్తాయి. ఫస్ట్ చిరంజీవి గారి సినిమా రాక్షసుడిలో మళ్ళీ మళ్ళీ రాని రోజు.
ఈ డాల్బీ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయా? దీని పట్ల అట్రాక్ట్ అయ్యి వస్తున్నారా? మనం ఓటీటీలో అన్నీ చూసుకోలేం కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు చూడాలంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళే చూడాలంటాం. ఇప్పుడు ఎట్లా మనం అట్రాక్ట్ చేయొచ్చు? ప్రతి సినిమా డాల్బీ కన్వర్జన్ లో రాదు, ప్రతి సినిమా HDR లో రాదు, ప్రతి సినిమా ఎపిక్ లో రాదు, ప్రతి సినిమా 3D లో రాదు, 4D లో రాదు. కొన్ని వస్తాయి. సో ఆ సినిమాలు వచ్చిన వాటికే చూడగలుగుతారు. కానీ నేను బల్లగుద్ది ఇప్పుడు కూడా చెప్పగలుగుతానండి, థియేటర్ రికల్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ ద బెస్ట్. బాగుందంటే వస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు జనాలు. సో అది లూజ్ అవ్వదు. సో మనం యాజ్ ప్రొడ్యూసర్స్ కానీ అందరు ఏం చూడాలంటే మంచి సినిమా తీయాలి, అంతే. జనాలకు నచ్చే సినిమా తీయాలి. జనాలు చిన్న చిన్న సినిమాలు ఎన్ని హిట్ అవుతున్నాయో అసలు మనకి ఎవరో కూడా తెలియదు, ఏ భాష హీరో కూడా తెలియదు, అట్లా వస్తున్నాయి. నాకు తెలుసండి, ABC సెంటర్స్ తీసుకుంటే అండి, BC ఈ సెంటర్స్ లో ఉండే ఎక్కువగా సినిమా థియేటర్స్ అన్ని కూడా కళ్యాణ మండపాలు కానీ పెద్ద పెద్ద హాల్స్ గా కానీ ఇప్పుడు రూపాంతరం చెందుతున్నాయి. అంటే ఈ బిజినెస్ పట్ల నమ్మకం పోయిందంటారా, లేకపోతే అవసరాలు అట్లా మార్చాయంటారా? రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోతుంది బాగా. సో అప్పుడు కట్టిన థియేటర్, అప్పుడున్న భూమి వాల్యూ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో ఏంటంటే జనాలు ఏంటంటే దాన్ని ఏం చేస్తున్నానంటే, ఓకే నా రేటు ఇంతుంది, నాకు వచ్చే రిటర్న్ ఎంత, అట్లా చూసి కంపేర్ చేస్తున్నాను. ఆ కంపారిజన్ వల్ల ఏంటంటే దానికి వచ్చిన విలువకి నాకున్న దానికి వచ్చేదానికి నాకు ఇంకేమైనా చేస్తే నాకు ఎక్కువ వస్తుంది, అందుకని షాపింగ్ కాంప్లెక్స్ కన్వర్ట్ అలా మారుతూ పోతున్నాయండి. ఇప్పుడు అన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయండి, కానీ సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ అంటారా, లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పలానా థియేటర్ లోనే మా సినిమా రిలీజ్ అయితే మేము అక్కడే చూస్తాం అనుకునే హీరోలు ఉండడమా? ఈ సెంటిమెంటా, లేకపోతే బిజినెసా, లేకపోతే మాసా? సెంటిమెంట్ కాదండి, ఒక అలవాటు అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఒక మెయిన్ థియేటర్ గా హబ్ అయిపోయింది. మెయిన్ థియేటర్లు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఏ సినిమా అయినా అక్కడే పడాలి, అది డికేడ్స్ గా అదే ఆనవాయితీగా వస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మెయిన్ థియేటర్స్ ఉంటాయి. సో అక్కడే సినిమా వేస్తారు. సో ఏంటంటే హీరోస్ అక్కడికే వస్తారు. సో అది ముందు నుంచి అలవాటు అయిపోయింది. దానికంటే బెటర్ థియేటర్ చాలా చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది ఒకటి అలవాటు అయిపోయిందండి. ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే మెయిన్ థియేటర్స్. సో సినిమా ఇక్కడే పడాలి, అక్కడే చూడాలి, అందరితో పాటు అక్కడే చూడాలి. అది ఆనవాయితీని ఎవరు బ్రేక్ చేయకుండా కంటిన్యూ అవుతుందండి. ఇక సినిమా మేకింగ్ వద్దామండి. సినిమా మేకింగ్ ప్రధానంగా 5 దశల్లో ఉంటుందండి. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్. ఇన్ని దశల్లో కూడా సినిమా ప్రాసెస్ లో డిస్ట్రిబ్యూషన్ ప్రాధాన్యత మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్ పాత్ర ఏంటంటారు? ఇప్పుడు మెయిన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే హై రిస్క్ అండి. అది హై రిస్క్ తో కూడిన ఏంటంటే జూదం. ఏది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎంత అనలైజ్ చేసినా జూదం. సో ఏమవుతుందంటే ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్ అనేవాడు చూడడు, ఓన్లీ ట్రైలర్ చూస్తాడు, టీజర్స్ చూస్తాడు, దాన్ని బట్టి డిసైడ్ అయిపోతారు. కొన్ని ఏంటంటే షూటింగ్ క్లాప్ కొట్టినప్పుడే డిసైడ్ అయిపోతాయి మేము కొనాలా వద్దా అని. సో ఏంటంటే హీరోని బట్టి, బడ్జెట్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉన్నాయండి. రేట్లు పెరుగుతుంది, దాన్ని బట్టి ఇస్తాం. రేపు తెర మీద పడే వరకు తెలియదు ఆ సినిమా హిట్టా లేదు. సో డిస్ట్రిబ్యూటర్ కూడా ఏంటంటే అండి ఒక 20-30% సొంత డబ్బు ఉంటుంది, 60 to 70% ఎగ్జిబిటర్స్ నుంచి వస్తాయి. అడ్వాన్స్ పరంగా వచ్చి పే చేస్తాం. పే చేసిన తర్వాత సినిమా ఆడింది అనుకోండి, బాగుంది. లేదంటే అడ్వాన్స్ మాత్రం రిటర్న్ ఇవ్వాలి. ఎవరికి? ఎగ్జిబిటర్స్కి. సో ఏంటంటే హై రిస్క్ తో కూడింది. ఆడిందంటే బాగుంటుందండి, నో ప్రాబ్లం. ఆడలేదు అంటే అయిపోయారు. ఇంకోటి సింగిల్ స్క్రీన్స్ తగ్గడం వల్ల ఏంటంటే తగ్గుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు ఒక లొకేషన్ 4 ఉండేవి, 5 ఉండేవి, ఇప్పుడు ఏంది 2కి వచ్చాయి, 1కి వచ్చాయి. ఎక్కువ ఉంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి లాభం అండి. నేను అప్పుడు డిమాండ్ చేయగలుగుతాను. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఐ కెన్ డిమాండ్, నీ సెంటర్లో వేయాలంటే నాకు ఇంత డబ్బు ఇస్తే వేస్తాను, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది. మాకేంటంటే దిక్కు లేదు, ఇంకా అక్కడే వేయాల్సిందే. సో అది థియేటర్లు తగ్గడం వల్ల ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే హై రిస్క్ జాబ్ అయిపోయింది. ఇప్పుడు సినిమా రంగంలో బాగా సక్సెస్ సాధించాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మళ్ళా సాంకేతిక పరిణామాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్తి వైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళిక మీరు అనుకుంటున్నారు? తప్పనుంది కాబట్టి మీకు సినిమా రంగం పట్ల. మెయిన్ ఏంటంటే హై బడ్జెట్లకు పోకుండా, ఇంత ఖర్చులు పెట్టకుండా, ఎంత తక్కువలో అయితే అంత తక్కువ, కొత్త వారైనా సరే. మెయిన్ ఏంటంటే కంటెంట్ నమ్ముకోవాలండి. కంటెంట్ బాగుందంటే ఎవరితోనైనా మనం సినిమా తీయొచ్చు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదు. మాక్సిమం 3-4 కోట్లు, 5 కోట్లతో కూడా మంచి సినిమా తీయొచ్చు. సో ఏంటంటే దానికి రిటర్న్ ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ బిజినెస్ అనాలిసిస్ చేసుకోవాలండి. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ సినిమా మేకర్ అయినా బిజినెస్. నేను రూపాయి పెడుతున్నాను, రూపాయికి నాకు ₹1.5 రాకున్నా, రూపాయి వచ్చినా చాలు అనే ఆలోచనతో ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే అందరు ఏమైపోతారంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఏది ఆ లొకేషన్కి వెళ్ళి, ఈ లొకేషన్కి వెళ్ళి, ఫారెన్ ట్రిప్ వెళ్ళి అక్కడ షూట్ చేసి, ఇవన్నీ చూడట్లేదండి ఎవరు. జనాలు ఏంటంటే అవన్నీ యాడ్ అవుతాయి. కంటెంట్ బాగుందంటే ఇవన్నీ యాడ్ అవుతాయి. కంటెంటే బాగాలేదంటే ఇవన్నీ అసలు వేస్ట్, చేసినా కూడా వేస్ట్. కంటెంట్ బాగుండేటట్టు మనం చూసుకుంటే 100% సక్సెస్ అండి ఇందులో.
ఈ ఎగ్జిబిషన్ రంగంలోనండి ఒకప్పుడు రీల్స్ ఉండే, తర్వాత క్యూబ్స్ వచ్చాయి, శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది. ఈ ఎగ్జిబిటర్స్ జరిగిన మెయిల్ ఏంటంటారు వీటన్నిటి వల్ల? మెయిల్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందుకు ప్రింట్ ఉండేదండి. ప్రింట్ వల్ల ఏంటంటే ఆ ప్రింట్ 3 థియేటర్లు షిఫ్టింగ్ ఉండేది. సపోజ్ ఒక థియేటర్లో ఒక క్లస్టర్ ఉంటుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మూసాపేట్, కుక్కటిపల్లి, ఆర్సీపురం. మూసాపేట్లో 11 o'clock సినిమా పడుతుంది. సినిమా పడితే 11:45కి కుక్కటిపల్లిలో పడుతుంది. అదే సినిమా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఆర్సీపురంలో 12:30కి పడుతుంది. మార్నింగ్ వరకు ఓకే అండి. నైట్ ఏమైతుంది అంటే ఇక్కడ 9 o'clock పడితే అక్కడ 9:45, అక్కడ 10:30. సో లేట్ అయిపోయింది. సో ఏంటంటే ఈ ప్రింట్ ఇది డిజిటల్ వచ్చేసరికి ఏంటంటే అన్ని చోట్ల ఇష్టమైన టైం పడిపోతుంది. 11 to 11:30 మధ్యలో మార్నింగ్ షోలో పడిపోతున్నాయండి. సెకండ్ షోలు 9 to 9:30 మధ్యలో క్లోజ్ అయిపోతున్నాయి. సో అదొక అడ్వాంటేజ్ అయింది. ఏంటంటే దాని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ షిఫ్టింగ్ చేసేవాళ్ళు అదొక ఇండస్ట్రీగా ఉండేది. పాపం వాళ్ళు పని లేకుండా అయిపోయింది వాళ్ళకి. ల్యాబ్లో ఎంతో మంది పని చేసేవాళ్ళు. ప్రింట్ కానీ ఫస్ట్ మనకి నెగిటివ్ వచ్చేది, మళ్ళీ దాన్ని తయారు చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, అన్ని చేయడం. సో ఎంతో మంది మ్యాన్ పవర్ ఉండేది. సో వాళ్ళందరూ పని లేకుండా పోయింది. ఇప్పుడు ఎందుకంటే సంవత్సరాల కొద్దీ ఇదే పనిగా చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏ పని చేయలేరు వాళ్ళు తర్వాత. అవును. అనుపమ రెడ్డి గారు, మీకు నచ్చిన సినిమాల్లోని ఒక పాట చెప్పండి. వెంకటేష్ గారి సినిమా క్షణక్షణం సినిమా కూడా చాలా ఇష్టం. అది జామురాత్రి జాబిలమ్మ. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ పయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలే పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబురుగుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదరతో నిశారాణి నడిచిపో చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాతిరి జాబిలమ్మ
జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజి కుమ్మ జారనీయకే కలా పయ్యారి వాలు కళ్ళలోనా స్వరాల ఊయలూగు వేళ తననాన్న. తాన తననన తాని నానా ఆహా ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి అంటూ ఉంటాం కదా, థియేటర్లో చూస్తే బాగుంటుంది, థియేటర్లో చూస్తే బాగుంటుందని. అన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎందుకు మనం అనుభూతి చెందలేకపోతున్నాం? ఏంటంటే థియేటర్ టు థియేటర్ ప్రొజెక్షన్ సిస్టమ్ వేరే ఉంటుందండి. సో ప్రొజెక్షన్ అండ్ సౌండ్ సిస్టమ్ వేరే ఉంటుంది. సో అందరూ ఆ అప్గ్రేడెడ్ సౌండ్ ప్రొజెక్షన్ పెట్టలేరు. ఇప్పుడున్న లాసుల్లో కానీ అనుకోవచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చు, అప్గ్రేడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో ఏంటంటే ఆ అప్గ్రేడేషన్ లేక ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ రాదు. సో థియేటర్లు మనం అప్గ్రేడ్ టైం టు టైం అప్గ్రేడ్ చేస్తూ ఉంటే ప్రొజెక్షన్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ, సో మనకు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి ఆల్వేస్. ఈ గ్యాంబ్లింగ్ అంటూ ఉంటాం కదండి సినిమా రంగం, ఇందాక మీరు కూడా అంటూ ఉన్నారు. ఈ స్పెక్యులేషన్ ఎక్కువగా బిజినెస్ గా ఉండే రంగంలో ఈ సినిమా రంగం ఎక్కువది. స్టార్ హీరోలదేమో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా తీసుకుంటున్నారు. అది ఫ్లాప్ అయిన సందర్భాల్లో రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల్ని కూడా మనం చూడటం జరిగింది. ఇది అప్పట్లో ఎక్కువ, ఇప్పట్లో ఎక్కువ? అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండేదండి. అప్పుడు ఏంటంటే కంటెంట్ చాలా సినిమాలు ఉండేవి. అప్పుడు ఏంటంటే 10 సినిమాలు ఉండేవి, 10 సినిమాలు 8 సినిమాలు ఆడేవి, 2 సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే అండి, బడ్జెట్ పెరిగిపోయింది. బడ్జెట్ పెరిగిపోయేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. అప్పుడు ఉండేది, అప్పుడు ₹1,00,00,000 లాస్ అంటే చాలా పెద్దది ఉండేది. ఇప్పుడు ₹1,00,00,000 లాసెస్ కామన్ అండి. ప్రతి సినిమా ₹1,00,00,000 లాస్ అన్నట్టు ఇప్పుడు. అంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చిందండి, ఈ సుభాష్ రాయ్ తాళ్ సినిమా తీశారు, దానికి ఇన్సూరెన్స్ చేశారు. ఆ ఇన్సూరెన్స్ లాంటిది ఫస్ట్ ఇండియా మొత్తం మీద చేసిన ఫస్ట్ సినిమా అదే అనుకుంటాను. అలా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ కి ముందు ఇన్సూరెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా సినిమా రంగంలో ఏమన్నా? లేదండి. ఇప్పుడు అంటే అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు లేదండి, ఇవ్వట్లేదు వాళ్ళు, ఇవ్వట్లేదు. అప్పుడు ఏంటంటే నెగిటివ్ రైట్స్ ఉండేవి, ఆ నెగిటివ్స్ మీద వచ్చేవి. ఇప్పుడు అది లేదు, అంత డిజిటల్ అయ్యేసరికి లేదండి. ఇప్పుడు థియేటర్ ఉంది, ప్రొజెక్టర్ చేయగలుగుతాం, ఆ కెమెరాలకు చేయగలుగుతాం. ఈ పునర్నవీకరణ, ఈ సినిమా రంగాన్ని పునర్నవీకరణలో మీకు మంచి అనుభవం ఉంది. యంగ్స్టరు వివిధ దేశాల్లోని సినిమా ప్రపంచాన్ని కూడా మీరు చూశారు కాబట్టి దీన్ని ఎట్లా మీరు అనలైజ్ చేయగలుగుతారు? ఈ పునర్నవీకరణలో మనం ఏ విధంగా చేస్తే సినిమా రంగం ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ సినిమా ఆడగలుగుతుంది అంటారు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ? తెలుగు ఇండస్ట్రీ ఆల్రెడీ మనం ఆ RRR ద్వారా మనం చూపించుకున్నామండి. మన పాట కానీ ఆస్కర్ రావడం జరిగింది. సో ఏంటంటే మనకున్న కళ ఏ దేశంలో లేదండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కదానికి మనం యాక్టింగ్ ఒకటే కాదండి, యాక్టింగ్ వేరే కంట్రీస్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ టేకింగ్ కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, సాంకేతిక పరిజ్ఞానం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దానికి అది కాదండి. మన దాంట్లో యాక్టింగ్ చూస్తాం. ఓకే, మనం ఇప్పుడు మారే కాలం తోటి మనము టేకింగ్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ పెడుతున్నాం. కానీ దానికంటే ఇంపార్టెంట్ మనం ఏమి ఇస్తామండి, మంచి యాక్టింగ్కి ఇస్తాం, ఆ ఎక్స్ప్రెషన్స్కి, ఆ ఇమోషన్స్ కానీ, మ్యూజిక్ కానీ. ఇంకోటి ఏంటంటే మన స్టోరీలు అండి. ఇండియన్ కల్చర్ ఇంకా కూడా ఏంటంటే ఇమోషనల్ స్టోరీస్ ఇంకా కూడా మనకు ఉన్నాయి. అవి వేరే దేశాల్లో లేవండి. ఇమోషనల్ స్టోరీస్ వల్ల మనం ఇమోషనల్గా ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు సినిమాకి. సో ఇంకా కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఎమోషన్స్ ఇంకా మనకు ఉన్నాయి. ఇంకా ఎమోషన్స్తో సినిమాలు తీస్తున్నారు. మన లేటెస్ట్ అంటే సంగీతం, అన్ని పాటలు, సంగీతం, ఇన్ని పాటలు, మనం ఆ సినిమా చూస్తూ ఉంటే ఇది మన స్టోరీ అన్నట్టు మనకు అనిపిస్తుంది. మన ఊర్లో జరిగింది మన స్టోరీ అట్లా క్రియేట్ చేశారు. ఎందుకంటే మనం ఆ ఎమోషనల్ పీపుల్ కాబట్టి ఆ ఎమోషనల్స్ ఇంకా మనకు పనికొస్తున్నాయి, చూడగలుగుతున్నాం. సో దీనివల్లే మనకు ముందు కూడా మనకి ఇవే మెయిన్. మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా ఏమున్నా ఆర్ ఎమోషన్స్, ఆర్ స్ట్రెంత్, మన స్ట్రెంత్ ఆ ఎమోషన్స్ అండి. ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తంలోకి వెళ్ళా బాలీవుడ్ అంటూ ఉంటాం, హాలీవుడ్ తర్వాత బాలీవుడ్ అంటుంటాం. ఈ ఇండియన్ ఉన్న అన్ని వుడ్లతో కలుపుకుంటే మన టాలీవుడ్
ఒక ప్రత్యేకతను సంతరించుకుందండి. ఇప్పుడు అందరూ కూడా ఒకప్పుడు మలయాళం సినిమాలు, బెంగాల్ సినిమాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి తెలుగు సినిమాని తమిళ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మళ్ళా రిలీజ్ చేస్తున్నారు. అట్లాంటి దశలో తెలుగు ఇండస్ట్రీ మరింత మంచి స్థాయికి ఎదగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జాగ్రత్తలు అంటే మెయిన్ అండి, అదే మళ్ళీ నేను అదే చెప్తానండి. కంటెంట్ ఒకటే. కంటెంట్ ఒకటి, తక్కువ ఖర్చు అండి. ఎక్కువ ఖర్చు పెట్టి ఆడవదండి. అంటే మరి అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమాలకి డబుల్ రేట్లు పెడుతున్నారు కదండి. పెట్టారండి, పెట్టారు అన్నయ్య, కానీ ఆయన రీచ్ అవ్వలేకపోయారు. ఈ సినిమా రంగం ఒడిదుడుకులను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అంటే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు సినిమా థియేటర్ పెట్టి చెప్తామండి. సినిమా థియేటర్ ఏంటంటే మేము వాళ్ళ సినిమా మాత్రమే నడపగలుగుతాం, ఇంకేం చేయలేం. సో దట్ బిల్డింగ్ ఈజ్ యూస్డ్ ఫర్ ఓన్లీ సినిమాటోగ్రఫీ యూస్, ఇంకా వేరే ఏం యూస్ చేయలేము. మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ప్రోత్సాహం ఏంటంటే దాన్ని అడిషనల్ యూస్, సినిమా కాకుండా మేము ఇంకా దాంట్లో ఒక అంతకుముందు పెద్ద గోడౌన్స్ అండి సినిమా థియేటర్లు. ఇప్పుడు తగ్గించుకున్నాం కెపాసిటీలు, అంత నడవట్లేదు కాబట్టి కెపాసిటీలు తగ్గించుకున్నాం. సో ప్లేస్ చాలా మిగులుతుంది. ఆ మిగిలిన ప్లేస్లో మేము కొంచెం ఏ షాపింగ్ ఏరియానో, ఈ గేమ్ ఏరియానో, ఏ రెస్టారెంట్ తెరుచుకుంటే మాకు అడిషనల్ ఇన్కమ్ ఇది వస్తుంది. ఇదే కాకుండా సినిమా వీక్ పీరియడ్లో క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, ఐపీఎల్ సీజన్ ఉంది, ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉందండి. జనాలకు పిచ్చి ఫుట్బాల్ అంటే మన తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా పెరిగింది. అయ్యో, టికెట్ పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్తున్నారు, అక్కడ అమెరికా వెళ్ళి మరి చూసి వస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళకు ఓ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ స్పోర్ట్, వాళ్ళకి నచ్చిన స్పోర్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ సినిమా టికెట్, సినిమాకి ఏ రేట్ ఉందో అదే పెట్టుకుందాం. కానీ ఏంటంటే ఈ వెసులుబాటు ఇస్తే ఏంటంటే మాకు కొంచెం బతకగలుగుతాం, సర్వే అవ్వగలుగుతాం. క్రౌడ్ వస్తారు, ఐపీఎల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ వరల్డ్ కప్లు కానీ, ఏ లాఫ్టర్ షో కానీ, ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే జనాల్లో ఏంటంటే కొంచెం వేరియేషన్ వస్తుంది, జనాలు రావడం మొదలు పెడతారు. ఇదే సినిమా లేని టైంలో మాకేంటంటే మెయిన్ సినిమానే అండి. సినిమా లేకపోతే మేము బతకలేము. అవును, సినిమా లేని టైంలో ఇవన్నీ వస్తే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది, కొంచెం సర్వైవల్ ఉంటుంది మాకు. నాకు పెద్ద లోటు ఏం కనిపిస్తుంది అంటేనండి, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ఆడటం లేదు. అలాగే చిల్డ్రన్ సినిమాలు తీసుకురావడం కోసం ఎలాంటి రాయితీలు ఉంటే బాగుంటాయి, ఎలాంటి అవకాశాలు మనం కల్పించాలంటారు? రేపటి జనరేషన్ మీద మనం ఆధారపడాలంటే, పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దుకోవాలంటే సినిమాలు బాగుండాలనుకుంటాను. అదేనండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బిజినెస్ మైండ్తో ఆలోచిస్తున్నారండి. చిల్డ్రన్ సినిమా తీసుకుంటూ కూడా, పిల్లల సినిమా తీసుకుంటూ కూడా అది బిజినెస్లో ఆలోచించవచ్చు. కానీ ఏంటంటే ఆ రైట్ కంటెంట్ తీసుకొని రావాలి. పిల్లల సినిమా ఉంటుంది, అది పిల్లల సినిమానే, కానీ పిల్లలు ఆ సినిమాలో ఏంటంటే టు అట్రాక్ట్ మోర్ క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి దాంట్లో ఇంకేమో యాడ్ చేస్తారు, క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఏంటంటే అక్కడ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో చిల్డ్రన్ సినిమా అని, సో ఇప్పుడు కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. కానీ ఏంటంటే ప్యూర్ చిల్డ్రన్ సినిమా లేదండి, మొత్తం కమర్షియల్ అయిపోయి జనాలు రాబట్టడానికి చేసే ప్రయత్నాలు వేరే ఉన్నాయి. అన్నీ ఆడియన్స్లో కూడా చేంజ్ రావాలండి. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్లో కూడా రావాలి. ఏంటంటే ఓకే, పిల్లల సినిమా వచ్చినప్పుడు ప్యూర్ పిల్లల సినిమా అప్పుడు కూడా తీసుకెళ్ళాలి. పేరెంట్స్ ఏంటంటే మేము ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. నో, పిల్లల కోసం మేమే వెళ్ళాలి, సరే మాకు అది బోరింగ్ అయినా సరే పిల్లల కోసం మేము వెళ్ళాలి అని ఆలోచనలో రావాలి. సినిమాని బతికిస్తే మళ్ళీ 10 సినిమాలు పేరెంట్స్ మైండ్లో మైండ్ సెట్ మారాలండి. సినిమా బోరింగ్ ఉంటుంది, మాకు ఓకే మేము ఇవన్నీ చూసేసాం అయిపోయింది, మాకు బోర్ ఉండొచ్చు, కానీ పిల్లలకు బాగుంటుంది, పిల్లలు ఏమైనా నేర్చుకుంటారు, పిల్లల కోసం మేము వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాలి అనే ఆలోచన వస్తే డెఫినెట్గా అండి ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది మొత్తం. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే నా కొడుకు ఐఐటీలో ఇది రావాలి, ఎంసెట్లో ఇది రావాలి, ఇదే మాట్లాడతారు. కానీ ఒక బేసిక్ వాల్యూస్ అనేవి ఉండాలి, బేసిక్ వాల్యూస్ రావాలి, సోషలైజింగ్ రావాలి అని ఉండదండి. నాకు మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారండి, ఒక సినిమా మీరు చెయ్యాలి అనుకుంటే గనక ముందు అనుపమ్ రెడ్డి గారిని కలవాలి, ఆయన ఒక ప్లానింగ్ వేసిస్తారు మీకు, ఎక్కువ డబ్బులు లేకుండా, ఎక్కువ డబ్బులు పోగొట్టుకోకుండా సరిగా చేస్తారు అన్నట్టుగా అన్నారు. ఒక సినిమా నిర్మించాలి అనుకున్నప్పుడు మీరు మాకు ఎలా గైడ్ చేస్తారు? అదేనండి, సినిమా ఫస్ట్ ఏంటంటే ప్లాన్ వేసుకుంటామండి, బిజినెస్ ప్లాన్ అనేది. నా బడ్జెట్ ఇంతే ఉండాలి, ఒక 2 కోట్లు 3 కోట్లు ఇంతే ఉండాలి. దానిపైన నేను ఇంకో 50 లక్షలు మాక్సిమం ₹1 కోటి ప్రమోషన్స్ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు చేసుకుంటాను నేను. కానీ సినిమా బడ్జెట్ మాత్రం 3 ముంచదు, అది ఇంకో కోటి వేసుకుంటే 4 crores ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్. సో దీనికి ఏంటంటే సరైన కంటెంట్. నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతాను, చిన్నప్పటి నుంచి మేము ప్రతి అనాలిసిస్ చేసుకుంటూ వచ్చామండి. యాజ్ అన్ ఎగ్జిబిటర్ ఏంటంటే మాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు, ఏ సీన్కి జనాలు విజిల్ వేస్తారు, ఏ సీన్కి నవ్వుతారో, ఏ డ్యాన్స్ మూవ్స్కి ఇదవుతారో. సో మేము కల్లారా చూస్తాం. ఏదంటే గ్రౌండ్ లెవెల్లో వీ హ్యావ్ సీన్ ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ మేము పంచుకుంటాం. సో గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు ఏముంటుందో.
సో దాన్ని బట్టి మేము ప్లానింగ్ చేస్తామండి. ఇక మీకు నచ్చిన ఒక పాట చెప్పండి. కిల్లర్ సినిమా అండి, నాగార్జున గారిది, ప్రియా ప్రియతమ రాగాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు. వేదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు. ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి. అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి. ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. శరత్తులోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా. షికారు చేసే కోకిలా పుకారు వేసే ఆకిలా. ఎవరు ఎంత వగచినా చివురు వేసే కోరిక. నింగితానే విడిచిన ఇలకు రాదు తారక. మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియతమా రాగాలు
సినిమాల్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కూడా చాలా అవార్డ్స్ ఇస్తుంది. మీరు కూడా అవార్డ్స్ లో యాజ్ ఎ మెంబర్ గా కూడా ఉన్నారు కదండి. నిజంగా జెన్యూన్ గా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి అవార్డ్స్ వస్తున్నాయి అంటారా? ఇంతంత లక్షలు పెడుతున్నాం కదా, 10 లక్షలు 5 లక్షలు చొప్పున అవార్డ్స్ ఇస్తున్నాం. సినిమాకి ఇస్తే మంచిదా, పర్ఫార్మెన్స్ కి ఇస్తే మంచిదా? సినిమాకి కూడా ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలండి. సినిమాకి ఇస్తున్నాము. ఇప్పుడు సినిమాకి ఇస్తుంటే ఎట్లా అయిపోతుంది అంటే ప్రొడ్యూసర్ పాపం ఏది అన్ని ఇల్లు తాకట్టు పెట్టో అది పెట్టో చేశాడు, అలాంటివి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఏంటంటే అంత కమర్షియల్ అయిపోయేసరికి ఏంటంటే కమర్షియల్ హిట్గానే చూస్తున్నారు అందరు, కానీ ఆ ప్రొడ్యూసర్ పడ్డ కష్టాలను ఒకటి చూడట్లేదు. సో పర్ఫార్మెన్స్ ఎస్ డెఫినెట్లీ ఆ పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ కనపడుతుంది, కానీ ప్రొడ్యూసర్ పడ్డ కష్టాలు మనం చూడట్లేదు ఎవరు. సో ఏంటంటే కమర్షియల్ హిట్ అయింది అది, సో దాన్నే మనం చూస్తున్నాం. వేరే చిన్న సినిమా కూడా ఉంటుంది, వేరే పెద్ద సినిమా కూడా ఉంటుంది, వేరే ప్రొడ్యూసర్ నానా కష్టాలు పడతాడు, కానీ మనం అది చూడలేదు. సో అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మళ్ళీ ఇంకో సినిమా తీయగలుగుతాడు ఆయన. సో అది చూడాలి మనం. ఒక సినిమా చూడాలి అంటే జనాలు హీరో, మీరు అన్నారు కంటెంటే ముఖ్యం, అన్నిటికీ కంటెంటే కావాలన్నారు. హీరోని చూసి కొంతమంది వస్తారు, పాటలను చూసి కొంతమంది వస్తారు, కంటెంట్ని చూసి కొంతమంది వస్తారు. ఎట్లాగో వేరే దేశాలు వెళ్ళలేం కాబట్టి ఆ సీనరీస్ చూసి కొంతమంది వస్తారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ దానికి వస్తే బాగా డబ్బు నోలురా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అంటారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ మిగతా పరిశ్రమతో పోల్చుకుంటే చాలా మంచి స్థానంలో ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా అండి. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ మనం చాలా ముందున్నాం, బాగున్నాం. ఒకటేంటంటే ఖర్చు కూడా బాగా పెడుతున్నాం. సో ఏంటంటే అది తగ్గించుకుంటూ వస్తే బాగుంటుందండి. ప్రొడ్యూసర్ అనేవాడు బతుకుతాడు, ఇంకా 4 సినిమాలు తీయగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే సినిమాకు బ్యాండ్ పెడుతుంటుందండి. నేను పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ హీరోకి ఆ కాస్ట్ క్రూకి ఇంతే బ్యాండ్ పెడుతుంది, ఇంతే చూడగలుగుతుంది, ఇంత రెవెన్యూ రాగలుగుతుంది. దాని మించి మనం కాస్ట్ పెడితే రాదు. సో అది చూసుకొని ఇంత లోపలే మనం పెట్టుకోగలిగితే దాన్ని బట్టి అంచనా తప్పకూడదు. అంచనా కాస్ట్ పెరిగింది అనుకోండి రావట్లేదు. ఇంత పెద్ద హిట్ అయినా కానీ కూడా చాలా బాధాకరం అండి, అది డబ్బులు రాలేదు ఊరికి. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అదేంటంటే ఎమోషనల్ డ్రామా మనం చాలా ఇష్టపడతాము అనేసి. చైనీస్ ఫిలిం చూసాను నేను. వాళ్ళకి ఎంత ఎడారుల్లో ఉన్నా కూడా వాళ్ళలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఫిలిమ్స్లో మనం టచ్ అవుతాం. లాంగ్వేజ్ తెలియకపోయినా పర్వాలేదు, ఆ సినిమా చూస్తే భాష అతీతంగా మనం పనిచేస్తాం. ఎందుకు ఆర్ట్ ఫిలిమ్స్ తెలుగులో రావట్లేదు? మళ్ళీ అక్కడ వ్యాపార ధోరణి కాదు, 1-2 కావాలి కదా అనిపిస్తుంది. అదేంటంటే భయం అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత కమర్షియల్ ఎట్లా అయిపోయిందంటే ఒక తీయాలంటే భయపడుతున్నారు. నేను తీస్తే నా డబ్బులు నాకు వస్తాయా లేవా. ఇదేంటంటే పెద్ద డబ్బున్న ప్రొడ్యూసర్లు తీయొచ్చు, ఆ సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళకి పెద్ద ఏమీ అవ్వదు. కానీ ఏంటంటే వాళ్ళు భయం పెడితే మళ్ళీ నా రెప్యుటేషన్ దెబ్బతింటది, ఈ సినిమా పోతే మళ్ళీ నేను రేపు నెక్స్ట్ సినిమా తీస్తే ఇలాగనే చూస్తారు వాళ్ళు అనే ఆలోచనలో ఉన్నారు. సో ఆ భయం అనేది పోవాలండి. ఏంటంటే కంటెంట్ పరంగా అన్ని సినిమాలు వచ్చి అన్ని ఇట్లా అవ్వాలండి, ఆటోమేటిక్గా అన్ని లైన్లో పడతాయండి. అందరు అదే దూరంలో పోతుంది. కంటెంట్ అనేది ముఖ్యమండి మెయిన్. సరే, మీరేమో మీ నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, బాగుంది సినిమా ఇండస్ట్రీ, నాన్నలాగా నేను కూడా చెయ్యాలి, మంచి ఇండస్ట్రీస్ మంచి స్థాయి తీసుకురావాలని. మరి మీ అబ్బాయి కూడా మీలాగా ఆలోచిస్తున్నాడా? లేదండి, అంటే ఈ తరం పిల్లలు వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ అన్ని వేరు. యాజ్ అ ఫాదర్ నా పేరెంట్ని ఏంటంటే నా బాధ్యత చదివించడం, వాడికి ఏం కావాలో చేయడం, అంతవరకు. అది వాళ్ళ ఇష్టం అండి, ఏం చేస్తారో అది ఇంకేం చేయలేం. మెయిన్ అనేది నేను చూసేది ఒకటే అండి, వాడు 90% రావాలా 80% రావాలా నేను ఎప్పుడు చూడను. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, అన్నీ ఉండాలి. బేసిక్గా నేను సంస్కారం చూస్తానండి. సంస్కారం అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వాలి, ఎదుటోటికి గౌరవం ఇవ్వాలి. ఇది నేను చెప్తాను పిల్లలకి, అంతేగాని ఇది చదువుకో ఇది చెయ్యి అది చేయని మాత్రం నేను చెప్పను. సంస్కారం ఒకటి మెయిన్, ఐ ప్రిఫర్ మోర్ ఆన్ దట్. చివరిగా ఒకటే ప్రశ్న అండి, సంస్కారం అంటే గుర్తొచ్చింది. ఇకపోతే ప్రేక్షకులకి, సినిమాకి వచ్చే సినిమా అభిమానులందరికీ యాజ్ ఏ సినిమాల ప్రపంచంలో ఉండి ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి, సలహా ఏంటి? యాజ్ ఏ ఫ్రెండ్ అనుకోండి. యాజ్ ఏ ఫ్రెండ్ అందరికీ ప్రేక్షకులకు ఒకటే చెప్తానండి, సినిమాలు చూడండి. మీకు నచ్చిన సినిమానే చూడండి, నచ్చకపోతే చూడకండి, కానీ థియేటర్లో మాత్రమే చూడండి. పైరసీని చూడకండి ప్లీజ్. బ్యాన్ పైరసీ, అవాయిడ్ పైరసీ. మీకు నచ్చిందే చూడండి, నో ప్రాబ్లం. ఈ సినిమా మీకు నచ్చింది, థియేటర్కి వెళ్ళి చూడండి. నచ్చిన సినిమా చూడకండి, కానీ థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. సినిమాలే రైతుల మామ, రైతంతో సినిమా మామ, ఎటు చూసిన కథలే మామ, కొడతేరని కలలే మామ, పని ఉంటే మస్తుర మామ,
ఏవేవో ఊహలున్నవి లెక్కంతా సినిమాని నిలబెట్టి చంపుతున్నది. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం. పిచ్చి పిచ్చిగా నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం. మోసాలు చెయ్యం నేరాలు చెయ్యం ఘోరాలు చెయ్యం మాకేంటి భయ్యం నిన్నున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే. సెట్టో లైటేస్తే మా కడుపు నిండిపోతే కొండేనో స్టార్ అంటే అది చూసేంత బిజీ కాదే. ఏలో ఎన్నేలో కన్నీళ్ళ కష్టముంది. కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా సినిమాలే లైకుర మామా లైకంతా సినిమా మావా. షూటింగ్ జరిగినప్పుడు ప్రతిరోజు పెళ్లి సందడే. సినిమా పూర్తయినప్పుడు అందరికీ అప్పగింతలే. కోడి కూతకి గంట ముందుగా నిద్ర లేవడం మాకే సొంతం. వానలొచ్చినా వరదలొచ్చినా టైముకెప్పుడు మేముంటాం.